అంటే ఎన్నికలు రోజు మీరు మీ కుమారుడి విజయం కోసం శతవిధాలా ట్రై చేశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు రిజల్ట్స్‌లో పార్టీ ఓడిపోయింది. 11 సీట్లొచ్చాయి. మీ కుమారుడు ఓడిపోయారు. ఆ క్షణం ఇంట్లో ఏంటి పరిస్థితి మీకు? ఆ రోజు జరిగిన కనీసం జీర్ణించుకునే పరిస్థితి ఉన్నిందా? డైజెషన్ అయిందా? అసలు ఏంట్రా మనం ఏం తప్పు చేసాం? ఎందుకు ఇంత 11 సీట్లకి పరిమితమే అనే ఒక ఆలోచన ఏమన్నా ఆ రోజు మిమ్మల్ని ఏమన్నా బాధించిందా? ఎక్కడో మనం తప్పులే చేశామా? వాస్తవమా అని అనిపించిందా? అంటే 2 విషయాలు అంటే కొద్దిగా బాధ, కొద్దిగా ఆవేదన. ఏ అంటే ఏంటిదంతా అనేది వైరాగ్యం కాసేపు. హ్మ్. అంటే అందరికీ ఏది చేసినా నేనే చేశాను, హ్మ్. లేదా నా తండ్రి చేశాడు. యు నేమ్ ఇట్. ఈ ఈ ఊరికి మంచినీళ్ళని ఇవాళ యథేచ్ఛగా దాహం కేకలు వేయకుండా, నీళ్ల కోసం రోడ్డు ఎక్కకుండా, సముద్రం పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నిశ్చింతగా జీవిస్తున్నారంటే నా తండ్రి పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంటే మీరేమన్నా పొడి చేశారంటే పొడలా. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. బందరు ప్రజలు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఉద్యోగం తీసుకున్న వాళ్ళలో మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాం కదా. ఓడిపోయాం. తండ్రి లేడు. తండ్రితో పాటు ఉన్న చాలామంది వెళ్ళిపోయారు నన్ను వదిలి. ఉన్నోళ్ళు చాలామంది నన్ను వెన్నుపోటు పొడిచారు పార్టీలో ఉంటూనే. అయినా నాకు ఓడిపోయినందుకు బాధ కలగల. ఆ రోజు 14,000తో ఓడిపోయాను. అరే 14,000తో ఓడిపోయానే, తక్కువతో సేవ చేస్తానే ఉన్నా కదా. మళ్ళీ 2004కి టికెట్ రావాలంటే ఈ 14,000తో ఓడిపోయాడు, వీడి తండ్రి లేడు, అండలేదు, గాడ్ ఫాదర్ లేడు, మళ్ళీ టికెట్ ఎవరేమని ఆలోచన ఆ రోజు. ఆ 3 పదుల వయసులో ఓడిపోయి నడుచుకుంటూ వస్తా ఇదే ఆలోచన. నేను కూడా మొన్న కూడా నేనేం పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, అవినీతి చేయలేదు కదా, జనాలు దోచుకోలేదు కదా. ఎందుకు ఇంతతో ఓడిచ్చారు, ఇన్ని పనులు చేసినా అనే బాధ తప్పితే ఓడిపోయినందుకు బాధ కలగల.